అనియా, ప్రకృతిని చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం కలుగుతుంది. ప్రకృతిని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా అనియా? నిజమే తమ్ముడు, ప్రకృతిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం కలుగుతుంది తమ్ముడు. ఈ ప్రకృతిలోనే ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం ఉంటే ఈ ప్రకృతిని చూసిన దేవుడిలో ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉంటుంది తమ్ముడు. అదృష్టవంతుడంటే దేవుణ్ణి చూసేవాడు అదృష్టవంతుడు తమ్ముడు. అవునా అన్నయ్య, దేవుణ్ణి ఎలా చూడగలం? దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధంగా బ్రతికి పాపం లేకుండా చనిపోతే దేవుణ్ణి చూడగలం తమ్ముడు. పాపం చేసిన వాడు చనిపోతే దేవుణ్ణి చూడలేడా అన్నయ్య? చూడలేరు తమ్ముడు. అందరూ పాపం చేస్తున్నారు కదా అన్నయ్య, ఎవరికి దేవుని చూసే భాగ్యం లేదా? ఒక అవకాశం ఉంది తమ్ముడు, పాపం కడుక్కున్నట్టుకు దేవుని చూడడానికి. ఏంటన్నయ్య? నీతిమంతుడైన క్రీస్తు రక్తంలో ప్రతి పాపం కడుక్కునే అవకాశం దేవుడే ఇచ్చాడు తమ్ముడు. దేవుని చూసే భాగ్యం క్రీస్తు వల్లనే మనకు వస్తుంది తమ్ముడు. అవునా అన్నయ్య? అవును తమ్ముడు. ప్రియులారా, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వీటిని చూసే మనిషి ఇవే గొప్పవి అనుకుంటున్నాడు. కానీ వీటిని చేసిన దేవుడు ఒకరున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ దేవుడే మనందరికీ తండ్రి, ఈ ప్రకృతికి సృష్టికర్త. ఆ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు, మనందరికీ రక్షకుడు. ఆ ప్రభువుని, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలన్నదే నా ఆశ, నా ఆకాంక్ష. ఇట్లు మీ పేతురు.